సహోదరులు కామేశ్వరరావు గారు వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇచ్చేసిన దేవుని పిల్లలందరూ కూడా క్రీస్తునందు శుభములు. ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన. తండ్రి నాయన, మీ పిల్లలను దీవించి గర్భఫలంగా మీరు అక్షయను అనుగ్రహించారు. ఆ కుమారుని జన్మదినాన్ని పురస్కరించుకుని కృతజ్ఞత కూడిగ్గా తండ్రి నాయన ఈ సభను ఏర్పాటు చేయడం, మీ పిల్లలకు మీ మాటలు వినిపించడం అనేది నాయన మంచి విషయం. అలాంటి సందర్భాల్లో కొన్ని సంగతులు మీ మాటల్లో నుండి తెలియపరచడానికి మీరు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీ పిల్లలకు మీ జ్ఞానాన్ని వివరిస్తుండగా మీ పిల్లలు అర్థం చేసుకునే విధంగా మీ మాటలను వివరించి చెప్పడానికి మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. బలపరచండి. వాతావరణాన్ని, పరిస్థితులను వాక్య ప్రకటనకు అనుకూలపరచండి. మీ ప్రియకుమారుడు మా రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, మిద్దిలో మానవుడు మార్గం చూపించిన మహనీయుడు. మానవ సమాజాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషుల గురించి మనం ఆలోచించినప్పుడు ఒకే మానవ జాతిగా ఉన్న మనం ఒక్కటిగా లేకుండా ఎవరికి వారుగా ఎవరి ఆచారాలు, ఎవరి పద్ధతులు వారుగా ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ దేశాలు లేదా సమాజం, కులాలు, మతాల పేరట ఎలాంటి విద్వేషాలు అనేవి సమాజంలో ఉన్నవో మనం చూస్తున్నాం. ఎన్నో వదంతుల్ని ఈ రోజున సమాజంలో మనుషుల మధ్యన వ్యాపింప చేయడం అనేది మనం చూస్తున్నాం. ఒక రాజకీయ నాయకుల గురించి మనం ఆలోచిస్తే ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన వదంతులను వ్యాపించడానికి ఒక పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఐటీ సెల్ అనే ఒక సెల్ ఉందట. సుమారు 400 మంది తప్పుడు వార్తలను ప్రచురం చేయడమే వాళ్ళ ఉద్దేశమట. ఇప్పుడు పార్టీలు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఉన్నారు, ప్రభావితం చేసేవాళ్ళు, వాళ్ళకి భయపడే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు చూడండి, మన మోదీ గారు ఉన్నారంటే ఆయన ఒక సోషల్ మీడియా ద్వారా ప్రభావితం చేసే ఆయనతో ఎలక్షన్ ముందు చిట్ చాట్ నిర్వహించాడు ఆయన. అలాగే ఈ మధ్యన నేను ఒక వార్త విన్నాను. అసలు రాజీవ్ గాంధీ గారి రాహుల్ గాంధీ గారి పూర్వీకులు ముస్లిమ్స్ అనే ఒక వదంతు కూడా రావడం అనేది జరిగింది దాని మీద. ఎందుకంటే ఇందిరాగాంధీ భర్త పేర్లో ఖాన్ అనే పేరుంది. ఉంటే దాని మీద ఒక వదంతి ఏంటంటే అతను ఒక ముస్లిం అనే ఒక వదంతి అనేది వచ్చింది. కానీ దానికి ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి ఒక ఆవిడ వీడియో చేస్తూ ఏమని చెప్పిందంటే, అతను గాంధీకి బాగా అభిమానుడు, పార్సీయుడు, అంటే రతన్ టాటా గారు ఎవరో ఏ వర్గానికైతే సంబంధించినోడో ఆ వర్గానికి సంబంధించిన వాడట ఆయన. అప్పుడు గాంధీ గారు అంటే అతనికి బాగా అభిమానం మీద ఏం చేశాడంటే గాంధీ గారి ఇంటి పేరునే తన ఇంటి పేరుగా పెట్టుకున్నాడట. అలా ఆయన ఏం చేశాడంటే ఇందిరాగాంధీని ఆయన పెళ్లి చేసుకోవడం బట్టి గాంధీ ఇంటి పేరు అనేది వచ్చిందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. సో ఇలా అంటే ఇవన్నీ చూస్తుంటుంటే మనం సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు అనేకమైన వదంతులు అనేవి సమాజంలోనికి రావడం అనేది మనం చూస్తున్నాం. వాటన్నిటినీ మనం నమ్మేసి రకరకాల విద్వేషాలని, ద్వేషాలని కలిగి ఉండి ఆ సమాజంలో ఉన్న మనుషుల మధ్యన విద్వేషాలు అనేవి రగలడం, ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం, వ్యతిరేకించడం, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. ఇకపోతే అంటే ఇవన్నిటినీ మనం చూస్తున్నప్పుడు మనిషి సాటి మనిషిని ప్రేమించలేకపోతున్నాడు అంటే, సాటిని మనిషిని మనిషిగా మనిషి గుర్తించలేకపోతున్నాడు అంటే, ఏవో కొన్ని భావజాలాలకు సంబంధించి ద్వేషించి చంపుకునే అంత స్థితి సమాజంలో ఉందంటే మనిషి నిజంగా భ్రమల్లో ఉన్నాడని మనం చెప్పుకోవాలి. ఇకపోతే మన జీవితానికి అసలు సగటు మనిషి, బ్రతుకుతున్న మనిషికి
అసలు ఈ బ్రతుకెందుకో, ఈ బ్రతుకునిచ్చింది ఎవరో, అసలు ఈ పుట్టుక ఈ చావులేంటో, ఏంటి ఈ జీవితం అనే విషయంలో కూడా ఏ మనిషికి కూడా నిజం తెలియదనేదే మనం చెప్పాలి. తెలుసుంటే ఈ పుట్టుక, ఈ చావులు, ఈ బ్రతుకు గురించే మనిషి ఆలోచించేవాడు. కానీ అలా ఆలోచించకుండా మనిషి వారికి నచ్చినట్టుగా బ్రతకడం అనేది మనం చూస్తున్నాం. కానీ ఇలాంటి మనిషికి, అంటే ఈ పుట్టుక, ఈ చావులు అలాగే ఈ జీవితం ఎందుకో తెలియకుండా ఎవరు ఏది తను నిజమనుకుంటే దాన్నే నమ్మి కొనసాగిపోతూ తనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్న ఈ మనిషి జీవితానికి ఒక దిశానిర్దేశం చేసింది, ఒక మార్గాన్ని ప్రబోధించింది యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మార్గం ఎలాంటిదని అంటే ప్రపంచాన్నంతటిని ఏకతాటిపై గలిగేది. ఆయన చెప్పిన జ్ఞానం ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ఒక్కటి చేయగలిగేది. ఒక్కటని చెప్పింది అది. ఆయన చెప్పిన వాక్యం అనేది, దేవుని జ్ఞానం అనేది ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒక్కటని ఆయన చెప్పాడు. దీన్ని మనం బ్రహ్మందామా? ఒకసారి మనం ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ ఒకే దేవుని పిల్లలం అని చెప్పడం కానీ, నమ్మడం కానీ, ఇది మాయా, ఇది భ్రమ అని మనం అనుకోవాలా? లేదు, ఎవరికి నచ్చిన వాళ్ళు మనమే, ఎవరికి నచ్చినట్టుగా బ్రతుకుదాం, మన కులం మంది, మన మతం మంది, మనకు నచ్చిన వాళ్ళని ద్వేషిద్దాం లేదా హింసిద్దాం అని అనుకున్నాం అనుకోండి, ఇది హేతుబద్ధమా? దీన్ని మనం భ్రమ అనొచ్చా? ఒకసారి మీరు ఆలోచించండి. నిజంగా అందరం ఒకే దేవుని వాళ్ళని పుట్టిన వాళ్ళు, నిజం దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళంగా మనం అందరం నమ్మాల్సింది. ఎందుకంటే అందరం మనుషులు, అందరం ఒకే గాలి పీలుస్తున్నాం. నిజంగా ఏ దేశస్థుడైనా కూడా, ఏ దేశస్థుడి అవయవాన్నైనా కూడా మరో దేశస్థుడికి పెట్టవచ్చు అవసరమైతే. ఏ దేశస్థుడైనా తన కళ్ళుని ఒకవేళ ఎవరికైనా దానం చేస్తే చనిపోయిన 24 గంటల తర్వాత అందులో ఉన్న కార్నియా తీస్తారు, పెట్టచ్చు. యాక్సిడెంట్లో ఏ దేశస్థుడు చనిపోయినా అతని గుండె మరొకరికి పెట్టచ్చు. అతనికి ఉన్న అవయవాలు అన్నీ కూడా ఎవరో ఒకరికి పెట్టచ్చు. సో కాబట్టి మనం అందరం ఒకటే. కానీ అందరినీ ఒక్కటిగా చూడలేకపోతున్నామంటే, ఏ దేశస్థుడినైనా ఏ ప్రాంతం వాడినైనా ఒక్కటిగా చూడలేకపోతున్నాడంటే మనిషికున్న జ్ఞానం అంటారా, లేక మనిషి మిథ్యలో, అనగా భ్రాంతిలో, భ్రమల్లో బ్రతుకుతున్నాడు అంటారా? అంటే ఖచ్చితంగా సాటి మనిషిని మనిషిగా ప్రేమించని, మనిషిగా చూడని ఎవ్వరూ కూడా సరైన జ్ఞానం తెలిసిన వాళ్ళు కారు. వాళ్ళు ఎవరో ఒకరి ప్రలోభాలకు, ఏదో ఒక ప్రలోభాలకు లోనైపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విధంగా మారిపోతున్నారని మనం చెప్పచ్చు. కాబట్టి ఇలాంటి గందరగోళంగా ఉన్న ఈ సమాజంలో నిజంగా ప్రపంచం అంతటిని ఏకతాటి మీదకి తెచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, ప్రపంచాన్ని అంతటిని ఒక్కటిగా చేసిన ఆయన, దేవుడి పేరు చెప్పి ఒక్కటిగా చేసిన ఆయన ఎవరు ఉన్నారంటే, ఎల్లల చెరిపేసిన ఆయన ఎవరు ఉన్నారంటే యేసుప్రభువారండి. యేసుప్రభువారి ప్రేమను బట్టి చాలామంది అనేక దేశాల్లో ఉన్న వాళ్ళని ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. అనేక దేశాల్లో సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యపరంగా, విద్యపరంగా. సో అంటే క్రీస్తు చెప్పిన ప్రబోధల వలన సమాజంలో ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని మనిషిగా చూడగలుగుతున్నారు, మనిషిగా వాళ్ళు ప్రేమను పంచారు. సో కాబట్టి క్రీస్తు మార్గం అనేది ప్రపంచానికి ఆమోదయోగ్యమైన మార్గం. ఆయన ఎందుకు చేశాడని మనం ఆలోచిస్తే, నిజంగా ఆయన ప్రపంచాన్ని ఏకతాటిపైకి తేడానికి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒకే దేవుడి నుంచి పుట్టిన వాళ్ళని చెప్పడమే కాకుండా అందరి కోసం ప్రాణం పెట్టాడండి ఆయన.
నిజంగా అందరినీ ఒక్కటి చేయడానికండి ఏ విధమైన భేదభావాలు లేకుండా, ద్వేషం లేకుండా అందరినీ కలపడానికి ఎవరైనా ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారా అంటే సమాజంలో మనకెవరు కనిపించరు. ఎవరైనా మనం ప్రపంచ చరిత్రలో ఉన్న వాళ్ళెవరైనా కూడా ప్రపంచాన్నంతటిని ఐక్యపరచడానికి ఒక్కటిగా, ఒకే జాతిగా లేదా ఒకే దేవుని పిల్లలంగా మనం కలిసిమెలిసి బ్రతకడానికి ఎవరైనా ఏదైనా బోధ చేశారని ఎవరైనా చెప్పగలరంటే ఎవరి గురించి ఎవరు చెప్పలేరు. కానీ చెప్పడానికి అర్హత పొందినవాడిగా బోధల్లోనూ, బ్రతుకులోనూ, ప్రాణత్యాగంలోనూ మనకి ఒక ఆయన కనిపిస్తారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. నిజంగా క్రైస్తవుడిగా ప్రతి క్రైస్తవుడు కూడా అందరినీ దేవుని పిల్లలుగానే చూస్తాడు, భావిస్తాడు. ఏ క్రైస్తవుడిలోని సాటి మనిషి అంటే ద్వేషం ఉండదు. ఒక క్రైస్తవుడిగా నేను నా మనస్ఫూర్తిగా నా గుండె మీద చేసుకుని చెప్పగలను. కానీ క్రైస్తవుడు కానివాడు ప్రతి మనిషిని అలాగే ప్రేమిస్తున్నాడా, ప్రేమించగలుగుతున్నాడా అని అంటే ప్రేమించట్లేదు. కారణం ఎందుకు? ప్రేమించకూడదా? అంటే ప్రేమించాలండి. ప్రేమించకుండా ఒకరినొకరును ద్వేషించుకుంటూ, కొట్టుకుంటూ, చంపుకోవాలని అంటే ఈరోజు నీకు బలం ఉంటే నువ్వు జయించగలవు. రేపు వాడికి బలం ఉంటే వాడు జయిస్తాడు. అలా ఒకరి తర్వాత ఒకరు కొట్టుకుని ఏదో ఒక రోజు చచ్చిపోవలసిందే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆ జ్ఞానం గురించి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాం, ముందుకు వెళ్దాం. క్రీస్తు లేని ప్రపంచం, క్రీస్తు లేని జీవితం అంటే నా జీవితంలో క్రీస్తు లేనప్పుడు నేను ఎందుకు బ్రతుకుతున్నానో, ఎలా బ్రతుకుతున్నానో నాకు తెలియనట్టుగానే నేను బ్రతికాను. కొంతమందిని ఉద్దేశించి కొంతమంది ఏమంటారంటే తాడు బంగారం లేకుండా బ్రతుకుతున్నా ఎలా బ్రతుకుతారా అంటుంటారు. అంటే వాడి తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడవకపోతుంటుంటే. అలా క్రీస్తు లేనప్పుడు నా జీవితం అయితే నేను ఎందుకు బ్రతుకుతున్నానో నాకే తెలీదు. కానీ క్రీస్తును నమ్మిన తర్వాత ఒక నిర్దిష్టమైన కొన్ని అభిప్రాయాలు అంతటే మానవ సమాజానికి ఆమోదయోగ్యమైన, మేలుకరమైన కొన్ని అభిప్రాయాలు కలిగి నేను బ్రతకడం అనేది నాకైతే మాత్రం నేను భ్రమలో లేనట్టుగా నాకు అనిపిస్తుంది. భ్రమలో లేను. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, 8వ అధ్యాయం. ఆరో వచనం. ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. సమాజంలో చూడండి, ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి. మనం ఈ సమాజం ఎలా తీసుకుందంటే ఎవరికి నచ్చిన వాటిని వాళ్ళు దేవుడని భావించుకున్నారు, ప్రపంచవ్యాప్తంగానండి. అయితే వాక్యం ఏం సెలవిస్తుందంటే మనకు ఒక్కడే దేవుడున్నాడు. అంటే మనుషులైన మనందరికీ ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. ఆయన తండ్రి. నిజంగా అసలు బైబిల్లోనే దేవుడి తండ్రి అనే ఒక మంచి మాట మనకు కనిపిస్తుందండి. అసలు ఇంకెక్కడ నేను అంతకుముందు దేవుడు ఎవరంటే నాకేమీ తెలియదు, కానీ అసలు దేవుడు ఎవరంటే ఏంటో అసలు ఏమీ తెలియదు. అసలు మనం మనుషులుగా అందరికీ ఏవో బంధాలు ఉంటాయి, కానీ దేవుడికి మనకు ఉన్న బంధం అంటే ఏంటనేది మనం ఎప్పుడైనా ఆలోచించామా? దానికి ఎవరైనా చక్కని ఒక స్టేట్మెంట్ ఎవరైనా ఇచ్చారా? ఒక మంచి వాక్యాన్ని ఎవరైనా చెప్పారా అంటే లేదు. కానీ బైబిల్ చెప్తుంది ఆయన తండ్రి. ఇప్పుడు తండ్రి అనగానే కొంతమంది ప్రశ్న ఏంటంటే, కొంతమంది ఆలోచనలు ఆ తండ్రి ఎవరు అంటున్నారు. ఆ తండ్రి ఎవరు అంటున్నారు. అసలు ఇంతకీ ఇక్కడ తండ్రులు ఉన్నారని బైబిల్ చెప్పిందా, తండ్రి అన్నాడా, ఒక్కడే తండ్రి అన్నాడా?
ఒక్కడే తండ్రి అన్నప్పుడు ఇంక తండ్రులు ఎవరో అనే ప్రశ్నకి ఆస్కారం లేదు. ఎవరు అనే ప్రశ్న వస్తేనే అంటే ఎవరో ఉన్నారని మనం అనుకుంటున్నాం. ఒక్కడే తండ్రి ఉన్నప్పుడు ఇంకా తండ్రులు ఉన్నారని అంటే అక్కడ ఏమైపోతుంది? తప్పిపోయే అవకాశం కనిపిస్తుంది. సో కాబట్టి ఒక్కడే తండ్రి. పోనీ ఎవరు అని అంటావా? ఎవరు అంటే బైబిల్ అందే ఉన్నవాడు అని అందంతే. బైబిల్ ఏమని చెప్పింది అనుకుంటున్నారు? ఆ తండ్రి ఎవరు అని అంటే ఉన్నవాడు. ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? ఆయనే ముందు ఉన్నవాడు అంతే. ఆయన పేరు ఏమిటంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఉన్నవాడిని అని చెప్పాడు. ఇంకేం పేరు? ఏ పేరు చెప్పలేదు. సో అయితే ఆయన గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగను. అంటే ఉన్నవాడైన తండ్రి, ఏదీ లేనప్పుడు ఉన్నవాడైన తండ్రి ఏం చేశాడట? సమస్తాన్ని కలిగించాడట. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని కలిగించింది ఆయనే. అయితే ఆయన నిమిత్తము మనం ఉన్నాం. అంటే సమస్తాన్ని కలిగించిన తండ్రి మనల్ని కలిగించాడు. కలిగించిన ఆయన ఎందుకు కలిగించాడంటే ఆయన కోసం కలిగించుకున్నాడు. మరియు మనకు ప్రభువు ఒక్కడే. ఆ మనకు కూడా ప్రభువు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. అంటే ఒకే తండ్రి సమస్తాన్ని కలిగించి సమస్త మానవుల్ని కలిగిస్తే, ఒకే తండ్రి అందరినీ కలిగించాడని నమ్మవలసిన మనం, ఒకే తండ్రి సమస్తాన్ని కలిగించాడని నమ్మవలసిన మనం ఆ నమ్మకాన్ని కలిగి ఉంటున్నారా సమాజంలో మనం ఆలోచిస్తే? అసలు అలా చెప్పే వారే లేరండి. ఒకే తండ్రి మనల్ని సమస్తాన్ని కలిగించాడు. ఒకే తండ్రి మొత్తం సమస్తాన్ని కలిగించాడు. ఒకే తండ్రి సమస్త మనుషుల్ని పుట్టిస్తున్నాడు, కలిగిస్తున్నాడు అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారంటే లేరు. అని నమ్మేవారు కూడా లేరు. ఇది జ్ఞానమా కాదంటే? ఇది జ్ఞానమా కాదని అంటే ఇది జ్ఞానం. ఒకవేళ దేవుడిని ఇది నమ్మలేదనుకోండి, దేవుణ్ణి నమ్మనవసరం లేదు. దేవుణ్ణి నమ్మకూడదు ఇంకా. ఎందుకంటే మనుషులే ఇంత విద్వేషాలతో రగిలిపోతున్నప్పుడు మనకంటే కోపం ఎవరికి ఉండాలి? దేవుణ్ణి నమ్మకపోతే చెప్పండి. ఇప్పుడు దేవుణ్ణి నమ్మలేదని, మన దేవుణ్ణి నమ్మలేదని మనం ఇంకొకరు దేవుడు అనుకున్న వాళ్ళ దేవుడిని ఈ వీళ్ళు నమ్మలేదని మనకి కోపం ఉంటే, ద్వేషం ఉంటే, మనకంటే ఎక్కువ ద్వేషం ఎవరికి ఉండాలి? వాళ్ళకే ఉండాలి. మనం చంపడం కంటే ముందు ఎవరు చంపేయాలి? వాళ్ళే చంపారు. అలాంటిది ఏమైనా ఉందండి అసలు? సో కాబట్టి మనం అందరూ దేవుని పిల్లలం కాబట్టి దేవుడు ఎవరిని ఏమీ చేయడు లేదు. అందుకనే బైబిల్ చెప్తుంది, మంచివారి మీదను చెడ్డవారి మీదను, ఆయన్ని తెలుసుకున్న వారి మీదను తెలుసుకొని వారి మీదను, ఆయన ప్రేమించే వారి మీదను లేదా ప్రేమించిన వారి మీదను ఆయన ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? తన సూర్యుడిని ఉదయింప చేస్తున్నాడని ఉంది, తన వర్షాన్ని కురిపిస్తున్నాడని ఉంది. ఎందుకంటే అందరినీ చేసుకున్నది ఆయనే. ఆయన నిమిత్తమే మనల్ని చేసుకున్నాడు. కానీ ఆ అందరికీ ఆయన గురించి జ్ఞానం తెలియాలని అనుకున్నాడు. ఆ బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడంటే యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించాడు. మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను. మనం ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కానీ ఈ జ్ఞానాన్ని మనం నమ్మడానికి, మనకి చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? వచ్చి ఈ జ్ఞానాన్ని చెప్పింది ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. సమస్త మానవుల ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే.
అని బైబిల్ చెప్పింది. మీ తండ్రి నా తండ్రి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. సో కాబట్టి అంటే మనకి ఈ జ్ఞానం చెప్పడానికి ఆయన వచ్చి ఆయన ఎలా బ్రతికాడు, ఎవరినైనా ద్వేషించే వాళ్ళ బ్రతికాడు ఆయన మనం ఆలోచిస్తే. నిజంగా క్రీస్తుని చూస్తే మనం అందరం ఒక్కటే అనిపిస్తుంది. క్రీస్తుని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, క్రీస్తుని మనం జాగ్రత్తగా గమనించగలిగితే, క్రీస్తు జీవితాన్ని కానీ, క్రీస్తు బోధనలు కానీ, ఆయన బ్రతికిన విధానాన్ని కానీ, లేదా ఆయన చేసిన ప్రాణత్యాగం కానీ, ఆయన దేనికోసం ప్రాణం పెట్టేసాడు దాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తేనండి, మనకు చాలా సులువుగా ఈజీగా మనుషులంతా ఒక్కటే అనిపిస్తుంది. అదే కనబడుతుంది మనకి. ఆయనకు ఏ భేదం లేకుండా అసలు స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, రోగని కానీ, ధనవంతుడని కానీ, పేదవాడని కానీ ఏ భేదం లేకుండా అందరినీ ప్రేమించాడు. అందరికీ దేవుని మాటలు చెప్పాడు. అందరికీ స్వస్థత, ప్రతి రోగిని స్వస్థపరిచాడండి ఆయన. చివరికి అందరి కోసం ఏం చేశాడు అనుకుంటున్నారు? ప్రాణం పెట్టాడు. పెట్టడమే కాదు, నమ్మిన వాళ్ళని ఏమన్నాడంటే అందరికీ ఈ జ్ఞానం చెప్పమన్నాడు. ఆయన చెప్పిన ఈ జ్ఞానం అంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడేనని, ఆయన నిమిత్తము మనం భూమి మీద ఉన్నామని. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతికి మనం ఆయన పిల్లలుగా ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతికి ఆయనకి భయపడి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ప్రేమ దేవుని మూలంగానే కలుగుతుందని బైబిల్ చెప్పింది. ప్రేమించిన వాడట వాడు చీకట్లో ఉన్నాడని బైబిల్ చెప్తుంది. అలా చెప్పి ఆయన ప్రేమించి ఆయన ప్రాణం పెట్టి అసలు అందరినీ, ఆయన నమ్మిన శిష్యుల్ని అందరికీ వెళ్ళి చెప్పమన్నాడు. మనం నమ్మడానికి ఆయన చేసిన త్యాగం అండి. అసలు దానికి భాష అవసరం లేదు, దానికి ఏ విభేదం అవసరం లేదు, ఏ జ్ఞానం అవసరం లేదు, అర్థం చేసుకోవడానికి మనం ఏమి కష్టపడే అవసరం లేదు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. చూసారా? అంటే ఆయన సిలువలో పలికిన మాటలు కానీ, ఆయన విధానాన్ని కానీ మనం చూస్తే అసలు ఆయన్ని సిలువేసిన వాళ్ళని ఆయన ఏమన్నాడో తెలుసా? వాళ్ళ కోసం ప్రార్థన చేశాడండి ఆయన. కొంతమంది క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఏమని మాట్లాడతారంటే, ఆయన సిలువలో నుండి ఆయన కాపాడుకోలేదు, మిమ్మల్ని ఏం కాపాడతాడు అని అంటున్నారు వీళ్ళు. ఆయన సిలువలో నుంచి ఆయన కాపాడుకోవడం కోసం ఆయన ప్రార్థన చేసుకోలేదు. నన్ను కాపాడండి బాబు అని ఎవరి దగ్గర కేకలు వేయలేదు. పోనీ చెప్పండి, సిలువలో ఎప్పుడైనా బాబు నన్ను కాపాడండి, నన్ను అన్యాయంగా సిలువేసేస్తున్నారని అని అన్నాడా? అంటే ఒక పిల్లతో అన్నాడు, ఏమన్నాడంటే నిన్ను విడిపించడానికి నాకు అధికారం కలదని తెలియదని. అంటే పైనుండి అధికారం ఇవ్వబడకపోతే నా మీద నీకు ఏ విధమైన అధికారం లేదని చెప్పేసి ఆయన అన్నాడు. ఇప్పటికి అసలు సిలువుని తప్పించుకోవడానికి ఆయన ఏమీ ప్రయత్నం చేయలేదు. కాపాడబడ్డానికి ఎవరిని అడగలేదు. నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని ఎవరిని అడగలేదైనా, అర్థించలేదు, కేకలేయలేదు. ఇంతకీ వీళ్ళేదో వెకిలి చేష్టలు చేస్తుంటే వాళ్ళ గురించి ఏమన్నాడు తెలుసా? వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని ప్రార్థించాడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఇవన్నీ చూస్తుంటుంటే అసలు ఏంటది? నిజంగా సమాజానికి మనల్ని దండించేవాడు కావాలా, మనల్ని ప్రేమించేవాడు కావాలా? చెప్పండి ఒకసారి. మీరు ద్వేషించేవాడు కావాలా, మనల్ని ద్వేషించేవాడు కావాలా, మనల్ని ప్రేమించేవాడు కావాలా? అసలు ప్రపంచంలో మనకు అలాంటి వాళ్ళు ఎవరు కనిపించరు. క్షమించమని అడిగాడు. అలాగే అందరి క్షమాపణ కోసం రక్తాన్ని చిందిస్తున్నానని చెప్పి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి, ఇప్పుడు నేను చేసిందంత నిజం, నిరూపణ అయిపోయింది, వెళ్ళండి ప్రకటించండి, నమ్మితే ఇది రక్షణ ఉంది అని ఆయన శిష్యులకు బాధ్యతను అప్పగించాడు. ప్రకటింపబడడం జరుగుతుంది. ఇలా క్రిస్టియానిటీని కనుక మనం ఆలోచిస్తే, క్రిస్టియానిటీలో ఎక్కడా కూడా వాళ్ళ ప్రాబల్యాన్ని, వాళ్లకు రాబడి కానీ, వాళ్ళ ప్రాబల్యాన్ని కానీ వాళ్ళు కోరుకోకుండా నిస్వార్థంగా క్రీస్తు త్యాగం ద్వారా, క్రీస్తు జ్ఞానం ద్వారా సమాజం అంతా ఒక్కటవ్వాలి, దేవుని పిల్లలుగా భూమి మీద బ్రతకాలి, వాళ్ళు తమ కాలాన్ని ముగించుకుని ఆయన ఉన్న లోకానికి రావాలనే ఉద్దేశంతో
వాళ్ళు ప్రకటించిన తీరు, వాళ్ళు బ్రతికిన తీరు మనకి బైబిల్ చరిత్రలో కనిపిస్తుంది. కాబట్టి బైబిల్ అనేది మనకి ఎలా కనిపిస్తుందంటే సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేదిగా మనకు అనిపిస్తుంది. అలాంటి సమాజంలో యేసుప్రభువారిని ఒక ప్రశ్న అడిగారండి. నిజంగా యేసుప్రభువారు మహాజ్ఞానాన్ని చెప్పాడండి. చెప్పడం కొంతమందికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడానండి ఒక వ్యక్తి మంచివాడైతే, ఇప్పుడు చూడండి మనం అందరం కూడా తాగడం మానేసామనుకోండి, ఎవరికి లాస్ అవుతుంది? ఆ బ్రాందీ షాపు వాడు ఏం చేస్తాడు? బాబు ప్రజలెవరు తాగట్లేదని వాడు ఏమైపోతాడంటే వర్రీ అయిపోతాడు. ప్రజలెవరు సినిమాలకి రాకపోయినా సినిమా థియేటర్లు చేసేవాళ్ళు కానీ, సినిమాలు తీసేవాళ్ళు కానీ వాళ్ళు ఏమైపోతారు? వర్రీ అయిపోతారు, వాళ్ళకి రాబడి రాదని. అందుకనే మనిషి ఎప్పుడు కూడా ఏదైనా దురలవాట్లు కానీ మంచివాడిగా మారిపోతున్నాడు అని అనుకోండి, ఎవరో ఒకరికి కొంతమందికి ఏమవుతుంది అనుకుంటున్నారు? చెడు జరిగిపోద్ది. అలాగే ఆనాటి సమాజంలో శాస్త్రులు పరిచయాలు అనేవారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన ఆయన మనకలా బ్రతికిన కాలంలో, భూమి మీద బ్రతికిన కాలంలో, జీవించిన కాలంలో, బోధన చేస్తున్న కాలంలో ఒక వర్గం ఉన్నారు. వాళ్ళే ఎవరనుకుంటున్నారు? శాస్త్రులు, పరిచయాలు. వాళ్ళు ఈయన బోధలు చేస్తుంటుంటే వాళ్ళు ఏం చేశారంటే మనుషుల మధ్యన తారతమ్యాలు అనేవి సృష్టించి మనుషుల చేత వీళ్ళు గొప్ప బోధకులుగా కొనియాడబడుతూ లబ్ధి పొందుతూ వీళ్ళు సమాజంలో గొప్పవాళ్ళుగా చలామణి అయిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే వాళ్ళు పేదవాళ్ళు కానీ, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ చాలా అంటరాని వారుగా చూసేవారు వాళ్ళు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే వీళ్ళందరినీ దగ్గరికి చేరదీస్తున్నాడో అప్పుడు వీళ్ళు పట్టించుకోవడం మానేసి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని పట్టించుకుంటున్నారో అప్పుడు వాళ్ళ ప్రాబల్యం ఏమైపోయిందంటే తగ్గిపోయింది. ఇదిగో లోకం అతని వెంట వెళ్ళిపోతుంది, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోతున్నాయి అని వాళ్ళు మాట్లాడడం కూడా మనం చూస్తాం. అలాంటి వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రశ్న వేసాడు ఒక ఆయన. ఏంటంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం మత్తయి సువార్త 22వ అధ్యాయం 34వ వచనం నుంచి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన శోధించుచు అంటే అర్థం ఏంటంటే ఏదో ఒక విధంగా ఆయన తప్పు పట్టేసుకోవాలి, ఏదో ఒక విధంగా ఆయన చేత తప్పు మాట్లాడించాలి, రాజుకు వ్యతిరేకంగా మాట్లాడించేసి ఆయన్ని ఖైదు చేయించాలనే ఉద్దేశంతో కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అనే ప్రశ్న వేశారు వాళ్ళు. అడిగితే ఆయన ఏమన్నాడంటే పన్ను రూపం ఒకటితే అంటున్నాడు ఆయన. దీని మీద రాత రూపం ఎవరివి ఆయన అన్నాడు. అంటే కైసరివి అన్నారు. అయితే కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. వెంటనే అమ్మో వాళ్ళ నోర్లు మూయించేశారని చెప్పేసి వీళ్ళు ఆశ్చర్యపోయారండి. ఆశ్చర్యపోయి ఇప్పుడు ఏం చేశాడంటే ఇంకొక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన శోధించచ్చు, నేర్చుకోవాలని కాదు, ఆయన ఏదో ఒకలా తప్పు పట్టాలనుకున్నాడు. అడుగుతూ వచ్చి ఏమన్నాడంటే బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ఇప్పుడు దేవుని జ్ఞానం అంటున్నావు కదా, దేవుని జ్ఞానం నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు కదా, అయితే ధర్మశాస్త్రంలో అంటే దేవుడి విషయంలో మనుషులు ఎలా ఉండాలి, ఏమి నమ్మాలి, ఏది దేవుని మాట అనే విషయంలో వాళ్ళు ఒక మాటలో చెప్పమన్నారనమాట. అడిగితే ప్రశ్నిస్తే అందుకైన ఒక మాట అన్నాడండి. ఇప్పుడు ఏది దేవుని మాట, ఏది దేవుని మాట, అసలు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అని మనల్ని ఎవరైనా ప్రశ్నించారు అనుకోండి, మనం ఏమైనా చెప్పగలమా? మీరు ఎప్పుడైనా సరే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి ప్రశ్న మనకు ఎప్పుడైనా ఎదురైందా? కానీ ఆయన అడిగిన ప్రశ్నకు దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆయన ఆన్సర్ ఇచ్చేసాడు. ప్రధానమైన ఆజ్ఞ అంటే ఏదో నీకు తల్లిదండ్రులు సన్మానించు, నీకు దీర్ఘాయుష్ వచ్చేస్తుంది అని అలాంటిది ఏదైనా చెప్పాలి. మామూలు వాళ్ళు అయితే ఎవరైనా అదే మనకు ముఖ్యం. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే మనకి నిండు నూరేళ్ళు సుఖంగా వర్ధిల్లాలని అనుకుంటాం. కానీ ఆయన ఏం చెప్పాడు అనుకుంటున్నారు? ఏమని చెప్పాడంటే నీ పూర్ణ హృదయముతోనూ,
నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదే. అంటే దేవుణ్ణి ఎలా ప్రేమించాలని చెప్పాడు తెలుసండి యేసుక్రీస్తు ప్రభువారు. అసలు దేవుణ్ణి ప్రేమించాలి అనే పదం ఎవరికైనా తెలుసా? ఈ పదం, ప్రేమ అనే పదం ఎవరైనా దేవుడికి వాడతారా? ప్రేమ అనే పదం ప్రపంచం దేనికి వాడుతుంది చెప్పండి? సినిమా వాళ్ళు ఎక్కువ వాడుతుంటారు. అమ్మాయిలకి అబ్బాయిలకి సంబంధించిందే కదండి ప్రేమ అనేది. కానీ ఈ ప్రేమ అనే పదం ఎవరు కోరుకుంటున్నారు తెలుసా? దేవుడు కోరుకుంటున్నాడండి. మన నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలుసా? మన నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ప్రేమ కోరుకుంటున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి. మనం ఈ దేవుడికి ఏమిస్తే దేవుడిని మెప్పించగలం? మీరు ఎవరినైనా అడగండి. మీరు ఎవరినైనా మనం దేవుడికి ఏమిస్తే దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు ఇష్టపడతాడు అని మీరు అడగండి. కానీ ఒక విషయం చెప్పమంటారా? దేవుడికి ఏమి ఇచ్చినా ఆయన ఏమి పొంగిపోడు. ఎందుకంటే అన్నీ ఇచ్చింది ఆయనే. కానీ దేవుడికి ఏమి ఇస్తే పొంగిపోతాడో తెలుసా? నీ ప్రేమిస్తే పొంగిపోతాడు. మనం ఎప్పుడైనా సరే నేను దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. నిజంగా లవర్స్ డే ఉంది, ఏమండి మదర్స్ డే ఉంది, ఫ్రెండ్షిప్ డే ఉంది తప్ప గాడ్స్ డే లేదండి. ఉందా చెప్పండి మీరు ఎవరైనా? అదండి, ఫాదర్స్ డే ఉంది, మదర్స్ డే ఉంది, లవర్స్ డే ఉంది, ఉమెన్స్ డే ఉంది, మొన్న అయ్యింది. ఇన్ని డేలుండి లవర్స్ డే ఉంది. ఇన్ని డేలుండి గాడ్స్ డే ఏది? గాడ్స్ డే ఏది? ఆయన్ని ఎందుకు ప్రేమించాలి అనుకుంది సమాజం. కానీ నిజంగా చెప్పుకోవాలంటే అసలు ప్రతి మనిషికి డే ఉందంటే, ఈ రోజు ఉందంటే, రేపు ఉందంటే ఆయన ఇవ్వకపోతే ఉంటుంది అనుకుంటున్నావా? కానీ ఆయనకంటూ ఒక డే పెట్టలేదు సమాజం. కాబట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తే, బైబిల్ చెప్తుంది కదండి, దేవుడు లోకముని ఎంతో. ఇది అబద్ధమా చెప్పండి? ఇది అబద్ధమా అంటే ఇది ఎవరైనా అబద్ధం అని చెప్పగలరండి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఇది అబద్ధం అని ఎవరైనా చెప్పగలరా? అలా దేవుడు ప్రేమ అనే పదం దేవుడు మాట్లాడకూడదు అనుకుంటారు. అసలు దేవుడి గురించి అలా ఆలోచించరండి. దేవుడు ప్రేమించాడు అని అంటే నమ్మలేకపోతుంది సమాజం. ఆ పదం వాడుతుంటే అర్థం కావట్లేదు. కానీ ప్రపంచం అంతా ఆయన వల్ల కలిగిందంతా మనిషి సృష్టి అంతా అనుభవించేస్తున్నాడు, తేరగిస్తాడు, అనుభవిస్తాడు. కానీ దేవుడు ప్రేమించాడనే మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు. నిజంగా ఈ సృష్టి అంతటిని దేవుడు ఇచ్చాడని, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని ఆ మనిషి అర్థం చేసుకుంటే, ఆ ప్రేమ అర్థమైతే దేవుడి ప్రేమ, మనిషి మారిపోతాడండి. దేవుడు ప్రేమించిన ప్రేమను అర్థం చేసుకుంటే మనిషి మారిపోతాడు. దేవుడిని ప్రేమించడం నేర్చుకున్నా కూడా మనిషి మారిపోతాడు. ఎక్కడ ప్రేమ ఉండాలో అక్కడ లేదు మనిషికి, ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉంది. అందుకనే మనిషి ఏమైపోయాడు అనుకుంటున్నారు? మనిషి జీవితం అస్తవ్యస్తమైపోయింది. సమాజం అస్తవ్యస్తంగా ఉంది. దేవుణ్ణి పక్కన పెడితే సమాజం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఏదో కొంతకాలం నీ బ్రతుకు ఏదో అలా నీకు నచ్చినంతకాలం బ్రతకగలవు తప్ప, ఒక్కరోజు వచ్చిన తర్వాత నీ బ్రతుకుకి నీకే యావగింపు వచ్చి, నీకే చిరాకు వచ్చి, నెవడ చంపకపోయి నువ్వే చచ్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోతావు, ఇసిగిపోతావు. ఏముంది ఈ బ్రతుకులని? కానీ దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకో, దేవుణ్ణి ప్రేమించడం అర్థం చేసుకో. ఎలా ఉంటుంది తెలుసా? బ్రతుకు ఆనందంగా ఉంటుంది. దేవుని ప్రేమలో మనం మునిగిపోతే ఎలా ఉంటుందండి? దేవుని ప్రేమ స్వార్థం లేని ప్రేమ. దేవుని ప్రేమ అసలు తల్లిదండ్రుల కంటే మించిన ప్రేమ. ఎందుకంటే వాళ్ళు లేకపోయినా కూడా ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు. ముదుము వచ్చు వరకు ఎత్తుకునే ప్రేమ. అలాంటి ఆయన్ని సమాజం ఏం చేయలేదు అనుకుంటున్నారు? ఆయన ప్రేమించింది అర్థం కాలేదు, ఆయన ప్రేమించాలన్నది కూడా
అర్థం కాలేదు. అందుకని యేసుప్రభువు వారు చెప్తున్నాడు, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అని చెప్పాడండి. ఏది ప్రధానమైన ఆజ్ఞ అంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుణ్ణి మనం ప్రేమించాలి అని చెప్పాడు ఆయన. అసలు ప్రేమించడం నేర్చుకోవాలి. మనం ముందు ఎవరిని ప్రేమించాలనుకుంటున్నారు? దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకు దేవుణ్ణి ప్రేమించాలన్నాడు అంటే తెలుసా? నువ్వు దేవుణ్ణి ప్రేమించిన తర్వాతే సమాజాన్ని ప్రేమించగలవు. దేవుణ్ణి ప్రేమించకుండా సమాజాన్ని ప్రేమించలేవు. అందుకని అంటున్నాడు, ఇది ముఖ్యమైనది, మొదటిది నేనుది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించమన్నాడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం కూడా దాని వంటిదే అన్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు నిన్ను వలె నీ పొరుగువారిని ఏం చేయగలవు? ప్రేమించగలవు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమంటే నువ్వు ఎలా ప్రేమిస్తావు చెప్పండి? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమంటే మనం ఎలా ప్రేమించగలం? కానీ దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని వలన కలిగిన ప్రతి వారిని నువ్వేం చేస్తావు? ప్రేమిస్తావు. ప్రపంచంలో ప్రతి మనిషి దేవుడు పుట్టించకుండా పుట్టాడా? కొన్ని చెప్పమనండి, ఎవరైనా ఎనీ స్కాలర్, ఏ పండితుడైనా సరే ఈ మనిషిని దేవుడు పుట్టించలేదండి అని చెప్పమానండి. అయితే దేవుడే పుట్టిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని వలన పుట్టిన వాడిని ప్రేమించాలా వద్దా? చెప్పండి. అదండి యేసుప్రభువారి బోధ. అది యేసుప్రభువారి బోధ. అందుకనే ఆయన అంతలా ప్రేమించాడు. ఏమంటున్నాడు చూడండి ఒక్కొక్కసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 10వ వచనం నుంచి. రెండండి, 2 వెలుగులో ఉన్నవాడు. చూడండి, తన సహోదరుని ప్రేమించేవాడు ఎవరిలో ఉన్నవాడట? వెలుగులో ఉన్నవాడు. అంటే జ్ఞానంలో ఉన్నవాడు, భ్రమల్లో ఉన్నవాడు కాడు. ద్వేషం అనేది అబద్ధం. అబద్ధానికి ద్వేషానికి ఏముంటుంది అనుకుంటున్నారు? కనెక్షన్ ఉంది. ప్రేమ సత్యం, జ్ఞానం అనే కోవలో చెప్పడం మనం చూస్తాం. మళ్ళీ అలాగే ఏమంటున్నాడు? అతని యందు అభ్యంతర కారణం ఏది లేదు. తన సహోదరుని, అంటే దేవుని వలన కలిగిన తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేసిన గనక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. 5 చూడండి, 5:1 ఇదే పత్రిక. నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. యేసే క్రీస్తై ఉన్నవాడు. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తే దేవుడు పంపిన దేవుని కుమారుడు, మనకు దేవుని జ్ఞానాన్ని చెప్పడానికి వచ్చిన అభిషిక్తుడు అని నమ్మిన ప్రతి వాడు కూడా దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే వాడు మరలా దేవుని కుమారుడు అయ్యాడు. దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు దేవుని గురించి చెప్పాడు. ప్రపంచంలో పుడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన మూలంగా పుట్టినవారేనని, అందరూ సహోదరులవని, అందరం దేవుని పిల్లలమని ఆయన చెప్పాడు. అందరి కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి అంటున్నాడు, పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును. అంటే పుట్టించిన దేవుని ప్రేమిస్తున్నావు. నువ్వు నన్ను పుట్టించింది దేవుడని నువ్వు నమ్మితే ఆ దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. కానీ ఎవరైనా అలా ప్రేమిస్తున్నారండి? దేవుణ్ణి ప్రేమిస్తున్నానని అనుకునేవాడు ఎవడున్నాడంట? అయితే ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలంటే మీరు దేవుణ్ణి ప్రేమించండి. దేవుడు మిమ్మల్ని పుట్టించాడు కాబట్టి మీరు ప్రేమించండి. కన్న తల్లిని కన్న తండ్రిని ప్రేమించాలా వద్దా? ప్రేమించావు, రైట్. మరి వాళ్ళకు నిన్ను పుట్టించాడు కదా, మరి ఆయన ప్రేమించాలా వద్దా? ప్రేమించండి.
దేవుణ్ణి ప్రేమించు, పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును. అంటే ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. నిజమండి. కాబట్టి ఒక సాటి వ్యక్తిని ద్వేషిస్తున్నాడంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించట్లేదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాడంటే సాటి వ్యక్తిని ఏం చేస్తాడు? ఆయన పుట్టించిన వ్యక్తిని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. సో కాబట్టి ప్రపంచంలో ఏ మనిషినైనా ఎవరైనా ద్వేషిస్తున్నారంటే వాడు దేవుణ్ణి ప్రేమించడం లేదు, వాడికి దేవుడు తెలియలేదు, వాడికి దేవుడు అర్థం కాలేదు. కాకపోతే దానికి ఒకటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మరి నువ్వు ద్వేషించేవాడు, నువ్వు దేశించేవాడు ఎవరి వలన పుట్టినవాడు, ఎవరు అతను బతికి ఉంచుతున్నారు, అలా బతికి వాడికి జీవాన్ని ఇచ్చింది ఎవరు? వాడి జీవాన్ని తీసేయకుండా ఎందుకు ఉంచుతున్నాడు? మరి దేవుడే ప్రేమిస్తున్నప్పుడు నువ్వెందుకు ద్వేషించడం? అసలు ద్వేషం అనేది మనకు సంబంధం లేదు తెలుసా? బైబిల్ అయితే మీరు ఎట్టి వారిని గురించి నిరాశ చేసుకోనకండి, మీ శత్రువుని ప్రేమించండి. ఒకవేళ ఇన్ కేస్ ఎవడైనా నిన్నేమైనా చేస్తే పగ తీర్చుకునుట నా పని. అంటే దండించడం నా పని. అర్థమైందండి? ద్వేషించడం మీ పని కాదు. వాళ్ళు నా వల్ల పుట్టిన వాళ్ళు, నాకు ఇష్టమై భూమి మీద ఉన్నవాళ్ళు, తీసేయాలనుకుంటే నేను వాళ్ళని ఎంత తీసేయడు అని బైబిల్ చెప్తుంది. సో అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు తెలుసా? దేవుణ్ణి ప్రేమించమన్నాడు. అది తప్పు అవుతుందా చెప్పండి? దేవుణ్ణి ప్రేమించమన్న మాట తప్ప? కానీ దేవుణ్ణి ప్రేమిస్తే మీరు మనుషులు ప్రేమిస్తారు, సరిగా ప్రేమించగలుగుతారు. దేవుని వలన పుట్టినవాడని నువ్వు అర్థం చేసుకుంటే ఏ మనిషి నన్ను ఎలా ప్రేమిస్తావండి? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకోండి, ప్రతి మనిషిని పుట్టించిన దేవుడని మనం నమ్మని అనుకోండి, నమ్మగలిగాను అనుకోండి, అర్థం చేసుకున్నాను అనుకోండి, ఎలా చూస్తాం ప్రతి మనిషిని? ఎలా ఉంటుందండి ప్రపంచం? అసలు మన ఆలోచనలు ఎలా ఉంటాయి? ప్రతి మనిషిని మనం ఎలా చూడగలుగుతాం? ఇది కదా క్రిస్టియానిటీ. ఇలా చెప్పిన వాళ్ళు ఎవరైనా సమాజంలో మనకు కనిపిస్తున్నారంటే లేదు. కానీ సమాజంలో ఏం చేశారు అనుకుంటున్నారు? భేదాలు, విమతతలు, అల్లర్లు. పాకిస్తానోడు అంటే ఇండియా మీద ద్వేషం నూరిపోస్తాడు. ఒక దేశం మీద ఒక దేశం ద్వేషం నూరిపించుకుంటాడు. అక్కడ ఆగిపోయిందిరా అంటే తెలంగాణ వాడు అంటాడు, తెలుగు వాడు అంటాడు. పోనీ మనం అందరం ఒక దేశుడివే పాకిస్తాన్ మీదకి యుద్ధానికి వెళ్ళే మనం మళ్ళీ ఈ తెలంగాణ, ఈ ఆంధ్ర ఏటి? పోనీ అక్కడితో ఆగిపోయిందిరా అంటే లేదు. ఆ కులం, ఈ కులం. ఎక్కడ ఆగిపోయిందండి ద్వేషం? ఎక్కడా లేదండి. కాబట్టి ప్రపంచం నమ్ముతున్న మేధావులు అనుకునేవాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచి పోషించుకోవడానికి, నిలబెట్టుకోవడానికి వాళ్ళు ప్రజలకు ద్వేషాన్ని నూరిపోస్తున్నారు. ఎలా చూడండి, ట్రంప్ అధికారానికి ఎలా వచ్చి ఉంటాడు? ఏమంటున్నాడు? నేను వస్తే అమెరికా నుంచి ప్రతి ఒక్కటి తన్ని తరివేస్తానన్నాడు. అనగానే అమెరికాలో ఉన్నవాడు ఏమనుకుంటాడు? మనకే మంచి చేస్తున్నాడు కదా అనుకుని ఏం చేస్తారు? ఓటేస్తారా ఇరా? తక్కిన వాళ్ళందరినీ పంపిస్తాడు. సరే అంటే అమెరికాని ప్రేమిస్తాను, అమెరికాలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తాను, తక్కిన వాళ్ళని ప్రేమించిన ఎవరి దేశానికి వాళ్ళని తరివేస్తాను అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఓటేస్తారు. మనం అంతే. మన కులపోడైతే ఏం చేద్దాం అనుకుంటాం? వేసేద్దాం అనుకుంటాం. ఎందుకంటే మన కులపోడు మనకు మంచి చేస్తాడు అనుకుని. ఇదే కదా మన రాజకీయం. సో ఇదంతా ఏంటంటారు? ఇదంతా ఏంటి? భ్రమల్లో ఉండలేదా? ఇక్కడ భ్రమల్లో ఎంతకాలం బ్రతుకుతావు? బ్రతికి ఏం సాధిస్తావు? ఇలా భ్రమల్లో బ్రతికి ఆ రాజకీయ నాయకుడైనా మనమైనా ఏం సాధించుకుంటున్నాం? తర్వాత చచ్చిపోతే ఏంటి? ఇలా భ్రమల్లో బ్రతికి ఎవరో మనకి ఏదో చెప్పి మనల్ని ఎటో నడిపించేసి అలాంటి వాడి భ్రమల్లో బ్రతికి ఒక రోజున చనిపోతే దేవుడికి ఏం సమాధానం చెప్పుకోగలం ఆయన ప్రేమించలేకపోతే? కాబట్టి ఒకటే, ఎవరైనా కూడా నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నాను అని అనుకుంటే దేవుణ్ణి ప్రేమించు. ఈ ప్రకృతి అంతా దేవుడి వలన కలిగిందని దేవుడు ప్రేమించి ఇచ్చాడని అనుకో. అలాగే ఇంది మీద ఉన్న ప్రతి మనిషిని పుట్టించిన, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని పుట్టించింది ఆయననే. నువ్వు నమ్ము. ఎందుకంటే నువ్వు ఒక్కడవే తినడానికి, ఏదో 10 మంది తినడానికి ప్రకృతిని చేయలేదు ఆయన. ఈ సృష్టిని అందరూ తినడానికి చేశాడు. సముద్రం మనకి బంగాళాఖాతం ఇక్కడే ఉందా? మన వాళ్ళకి హద్దులు ఉంటాయి తెలుసా? మన సముద్రం మనకు హద్దులు ఉంటాయి, పాకిస్తాన్ వాడికి పాకిస్తాన్ హద్దులు ఉంటాయి.
శ్రీలంక వెళ్తే అక్కడ హద్దులు ఉంటాయి, ఇక్కడ జాలర్లు అక్కడికి పొరపాటున వెళ్ళిపోతే అక్కడ జైల్లో పెడతారు. కానీ మరి దేవుడేమో సముద్రం ఏం చేశాడు? ప్రపంచవ్యాప్తంగా ఉంచాడు. చూసారా? అంటే ఎందుకు? అందరం చేపలు కావాలంటే తినాలని. చూసారా? అద్దెలు అనేవి మనకున్నాయి తప్ప దేవుడికి లేవు. నిజంగా మన బ్రతికెంతండి? దోమ కుడితే చచ్చిపోయే రకాల మనం. అలెగ్జాండర్ మహావీరుడు ఏమైపోయాడు అనుకుంటున్నారు? దోమ కుడితే చలి జరవ చచ్చిపోయాడు. నిజంగా తెలుసండి, దేవుడు అసలు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు అని అనుకున్నాడా? అయిపోయిందని సంగతి. ఏటో మన బ్రతుకు మనకి ఇంకా అర్థం కావట్లేదు. మన జీవితం ఏంటో ఇంకా అర్థం కావట్లేదు మనిషికి. అంతే తప్ప రేపేంటి, ఎల్లుండి ఏంటి, అవతల ఎల్లుండి ఏంటి, ఎవరిని ఎలా మోసం చేయాలి, ఎవరితో ఏం గొడవలు పెట్టుకోవాలి, ఎవరికి ఏ రాజకీయాలు చేయాలి, ఏ మోసాలు చేయాలి అని అనుకుంటున్నాడే కానీ రేపు చచ్చిపోతే ఏంటి? అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏ రాజకీయం జోలికి వెళ్ళలేదు తెలుసా? ఏ రాజకీయం జోలికి వెళ్ళలేదు. రాజును చేద్దాం అనుకున్నారు. ఏం చేశాడు తెలుసా? మనకు తెలుసా? మనం బైబిల్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. రాజుని చేద్దామంటే ఏం చేశాడు ఆయన? ఆయన గనక రాజు అయిపోయి ఉంటే వాళ్ళ చేతుల్లో సిలువలో బలి అయిపోయేవాడు కాదు. తప్పించుకుని పారిపోయాడు. ఎందుకు? ఏముందండి రాజరికం ఇది ఈ భూమి మీద జీవితం. ఒకరోజు చచ్చిపోతాం. అప్పుడు తప్పనిసరి దేవుడికి జవాబు చెప్పుకోవలసిన పరిస్థితి ఎదురవుతుంది. దేవుణ్ణి ప్రేమించినందుకు ఏమి సమాధానం చెప్తావు? దేవుణ్ణి పట్టించుకున్నందుకు, దేవుడి గురించి ఆలోచించినందుకు. సో మనం నమ్మగలిగే విధంగా బ్రతికి, మనం నమ్మగలిగే బోధనలు చేసి, మన కనువిప్పు కలిగించే బోధనలు చేసి, మన కోసం ప్రాణం పెట్టి, అక్కడితో ఆగిపోకుండా నమ్మిన ప్రతి ఒక్కరిని ప్రాణాలు ఇచ్చైనా సరే వాళ్ళకి దేవుని మాటలు చెప్పమని చెప్పాడే. అది కదా ప్రేమ, అది కదా కాపాడుకోవాలను. దేవుడు అటండి ఏ ఒక్కడను నశింపవలనని ఇచ్చేయించట్లేదటండి. మరి ఏంటండి అంటే అందరూ అంతటను రక్షణ పొంది సత్యముని గురించి అనుభూజ్ఞానం పొంది ఉండవాలని నిశ్చయించు. దేవుడు దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు అంటండి. అందుకని దేవుడు దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు కాబట్టి నమ్మినవాడు, నమ్మనివాడు, అసలు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి బ్రతికి బట్టగలుగుతున్నాడు అంటే ఆయన దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు కాబట్టి. నిజంగా ప్రపంచంలో అందరూ ఆయన ప్రేమించరండి. అయినా ప్రేమించకపోతే కోపంతో మన వాళ్ళు యాసిడ్ పోసినట్టుగా ఏమైనా మనల్ని ఏమైనా చేసేస్తున్నాడు ఆయన. ఏడాడు 4 సార్లు ఏదో వెనకాల తిరిగాడని ప్రేమించలేదని ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కడు యాసిడ్ పోసేస్తున్నాడు, అయ్యో పీక మీద కత్తితో నరికేస్తున్నాడు. పోనీ అలాగ మనల్ని ఏమైనా చేశాడా? లేదండి. ఆయన 60-70 సంవత్సరాలైన దీర్ఘశాంతంగా అలవాడై ఉంటున్నాడు. నిజంగా నిన్ను ఏదో ఒకలా మార్చుకోవడానికి నీకు ఆయన కుమారుని పంపించి ఆయన ద్వారా రక్షణ కార్యక్రమం జరిగించి మన జీవితం ఏంటో, మన జీవిత గమ్యానికి అసలు తెరదించేయాలనుకున్నాడు. అసలు మబ్బిడిపోవాలనుకున్నాడు మనకి ప్రతి ఒక్కడికి. శరీర జీవితం కాదని, శరీర జీవితం తర్వాత అసలైన జీవితం ఉందని బోధించాడు కాబట్టి శరీరాన్ని ఏం చేసినా చేసుకొనిచ్చాడు. కొట్టేసుకోండి, మేకులు గుచ్చేసుకుంటారా, ముళ్ళ కిరీటం గుచ్చేసుకోండి, కొరడాలతో ఒళ్ళంతా చీల్చేయండి, చంపేసుకోండి అని అన్నాడు. ఈ శరీరాన్ని పడగొట్టండి అన్నాడు అంతే. మూడో దినాన్న లేపుతానన్నాడంతే. లేపాడు. లేపిన తర్వాత ఏమైంది? లేపి మళ్ళీ అందరిని చంపలేదే. లేపితే ఏమైందో తెలుసా? చావు తర్వాత బ్రతుకుంది, ఆ బ్రతుకు దేవుడి దగ్గర ఉంది అని చెప్పాడు. చూసారా? దానికి నిరూపణ జరిగింది. అది క్రీస్తు ఈ లోకంలో బాగా బ్రతకడానికో, పూజలు చేయించుకోవడానికో, సపరీలు చేయించుకోవడానికో ఆయన రాలేదండి. ఎందుకో తెలుసా? మనకి మరో బ్రతుకుంది. దేవుని పిల్లలుగా మనం ఆ లోకంలో బ్రతకాలని మనకు ప్రబోధించడానికి వచ్చాడు కాబట్టే ఈ లోకంలో బ్రతకకుండా, ఈ లోకంలో బ్రతుకును అనుభవించకుండా ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా దేవుడి గురించి చెప్పాడు ఆయన. దేవుడు 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 దేవుడు. ఆయన ఏ పనికైనా ముందు మా దేవుడు. ఎప్పుడు దేవుడు 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 దేవుడు.
ఆ పేరు చెప్పి మనల్ని ప్రేమించడమే. చూడండి, దేవుని ప్రేమించండి, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించండి. దేవుని ప్రేమించాడు, దేవుడు 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 అన్నాడు, స్వస్థత చేశాడు. దేవుడు 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 అన్నాడు, రొట్టెలు పంచాడు. దేవుడు 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 అన్నాడు, రోగాలు కుదిర్చాడు. చంపితే చంపించుకున్నాడు, మూడో దినాన తిరిగి లేచాడు. అది నమ్మి, అందుకనే ఈ ఈ జీవితం కాదని పణంగా పెట్టి వాళ్ళు ప్రపంచానికి క్రీస్తుని పరిచయం చేశారు అపోస్తులు, మొదటి శతాబ్దపు శిష్యులు. ఇది క్రిస్టియానిటీ అనేది ఓపెన్గా ఉంటుంది. ఇందులో మభ్య పెట్టడం కానీ, భ్రమపరచడం కానీ, విభ్రాంతులు కానీ ఉండవు. ప్రతిదానికి, క్రీస్తులో ప్రతిదానికి, అసలు అగమ్య గోచరంగా ఉన్న మన జీవితానికి, ఈ చావెందుకు, చావు తర్వాత ఏంటి అనే ప్రశ్నకు సరైన సమాధానం మనకి బైబిల్, యేసుక్రీస్తు ప్రభువారి జీవితమే మనకి ఇస్తుంది. సో కాబట్టి అందుకనే ఆయన ఎవరిని అస్సలు యేసు ప్రభువారిని గ్రామంలో చేర్చుకోలేదండి. గ్రామంలో చేర్చుకోకపోతే వాళ్ళు ఏమన్నారు తెలిసి అపోస్తులు, ఈ శిష్యులు ఏమన్నారు తెలిసే, ఏలియా అగ్ని దింపి ఏం చేశాడు తెలిసే, వాళ్ళని కాల్చేశాడు కదా, అలాగే ఏమైనా ఆజ్ఞాపించమంటావో నీకు ఇష్టమైన అని అడిగారు. మనుషుల ఆత్మలు ఎట్టువో మీరు ఎరగరు, ఊరుకోండి అన్నాడు ఆయన. ఆయన్ని ఊర్లోకి రానివ్వలేదండి. మనం అనుకుంటాం మన క్రిస్టియన్స్ని కొంతమంది ఊర్లోకి రానివ్వట్లేదు. ఊర్లోకి రానివ్వగానే మనం ఏమనుకుంటాం, బాబాయ్ వీళ్ళకి మనల్ని ఊర్లోకి రానివ్వలేదు. ఆయన్నే రానివ్వలేదు వాళ్ళు. అయినా కూడా మీరు ఎట్టి ఆత్మ గలవారో, మనుషులు ఎట్టి ఆత్మ గలవారో మీకు తెలియదు అన్నాడు. మన ఆత్మలు ఎలాంటివో తెలుసండి, దేవుడి నుంచి విడిపోయినవి. దేవుడు మన తండ్రి. కాబట్టే మనం కాదనుకున్న ఒక తల్లిదండ్రులు పిల్లల్లో ఎంత కాదనుకున్నా, వాడు తిరుగుబోతుగా ఉన్నా, వాళ్ళని కొట్టేవాడైనా సరే, ఎంతైనా సరే, పిల్లలు ఎలాంటి వాళ్ళైనా సరే, ఏడ్చైనా పెడబొబ్బలు పెట్టైనా వాడు ఇంకా బాగోవాలని మొరపెడతారు. కానీ తల్లిదండ్రులు వాడి నాశనం అయిపోవాలని అనుకుంటారండి? లేదండి. అంతే తండ్రి కూడా, దేవుడు కూడా మనం మారాలని ఆయన కుమారుని పంపించి, ఆ కుమారుని ద్వారా అనేక విషయాలు చెప్పించి, ఆ ప్రేమను ఆయన ప్రాణం పెట్టడం ద్వారా చూపించి మనల్ని మార్చుకోవాలనుకున్నాడు. ఇది క్రిస్టియానిటీ, ఇది దేవుని ప్రేమ. సో కాబట్టి తన సహోదరుని అక్కడ పైన ఏమంటారు చూడండి, మళ్ళీ ఏమంటాడంటే 20వ వచనం, 4వ వచ్చి 20వ వచనం ముగించేద్దామా. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడు. ఏది నిజం ప్రపంచంలో, ఏది నిజం? దేవుడు అని చెప్తున్న వాళ్ళలో, దేవుడు అని చెప్పి జ్ఞానం చెప్తున్న వాళ్ళు, దేవుని మాటలు చెప్తున్న వాళ్ళు, ఏది నిజం అని అంటే, ఎవడైతే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించగలుగుతాడో అదే నిజం. ఇది బైబిల్ స్కేల్, బైబిల్ కొలమానం. తన సహోదరుణ్ణి ఏమంటాడండి? ఎవడైనా నేను చాలా భక్తుడండి, నాకు చాలా దేవుడి గురించి బాగా తెలుసండి, కానీ దేవుడు వలన పుట్టిన వాడిని నేను ద్వేషిస్తానండి అని అన్నాడు అనుకోండి, వాడికి అర్థం కాలేదు. దేవుడు అర్థం కాలేదు. అందుకని అంటున్నాడు, ఏమంటాడు తెలుసండి, తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు అతడు అబద్ధికుడు. ఎందుకంటే తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు, అంటే మనం అందరం ఒక్కటే కదండి, మనం అందరం మనుషులమే కదా. నీ తల్లి గడుపును పుట్టిన వాళ్ళే నీకు సహోదరులు అని అనుకుంటున్నావేమో. కాదండి, మనం అందరం ఒకే మనిషి నుంచి పుట్టిన వాళ్ళం, మనం అందరం సహోదరులు. అసలు మన ప్లెడ్జ్ ఎవరు రాశారో తెలియదు కానీ, ఎవరండి ఆయన? ఎవరు? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. మరి భారతీయులందరినీ ప్రేమిస్తున్నావా? చెప్పండి. అసలు ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరం సహోదరులు. ఇది యేసుప్రభువారు నేర్పించారు. సో కాబట్టి ఏమంటాడంటే, తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ఆయన
అని అందుకని అన్నాడు. అంటే సహోదరుడు అంటే అర్థం ఏంటంటే ఆయన వలన పుట్టినవాడని. ఒక కడుపున పుట్టిన వాళ్ళు సహోదరులు అయితే దేవుని వలన పుట్టినవాడు కూడా సహోదరుడే. అసలు అతను సహోదరుడే మరి. దేవుని వల్లే పుట్టాడు, నువ్వు దేవుని వల్ల పుట్టావు. అసలు దేవుడు సహోదరుని ప్రేమించేవాడినే ప్రేమిస్తాడు, ఇష్టపడతాడు. ఆయన్ని ప్రేమించి సహోదరుని ప్రేమించేవాడినే ఇష్టపడతాడు. అందుకనే యేసుప్రభువారంటే కూడా దేవుడికి ఎందుకు ఇష్టమో తెలుసా? అందరిని ప్రేమించాడు కాబట్టి, అందరిని ప్రేమిస్తానన్నాడు కాబట్టి. దేవుడు ప్రకృతి ద్వారా ఎలా అయితే అందరిని ప్రేమించాడో అలాగే నిత్య జీవం కోసం, వాళ్ళు నిత్య జీవాన్ని తెలుసుకోవడం కొరకు నువ్వు ప్రేమిస్తావా అని అడిగాడు అనమాట యేసుప్రభువారిని. వాళ్ళు ప్రేమిస్తావా? వాళ్ళు ఎంత ద్వేషించినా ప్రేమిస్తావా అంటే ప్రేమిస్తానన్నాడు. అంటే ప్రాణం పెట్టేస్తావా అంటే, వాళ్ళు చంపేస్తే చచ్చిపోయి తిరిగి లేస్తావా అంటే లేస్తానన్నాడు. అందుకేనండి దేవుడికి మనం అంటే అంత ప్రేమ. యేసుప్రభువారంటే కూడా అందుకనే ప్రేమ అంట, మన కోసం ప్రాణం పెట్టినట్టు. ఒకసారి చూడండి, అద్భుతంగా ఉంటుందండి ఈ మాట. ఇంత మాట చెప్పాడనంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మీరు ఆలోచించాలి. ప్రేమను కోరుకుంటున్నాడు మన మధ్యన, ద్వేషాన్ని కోరుకుంటలేదు. అందుకనే దేవుడు మన మధ్యన ప్రేమను కోరుకుంటున్నాడు కాబట్టే ఏం చేశాడంటే మన కోసం ప్రాణం పెట్టి ఆయన్ని పంపించి తన్నుకు చస్తున్నారేట్రా మీరు ఆయన పేరు చెప్పి. ఆయన పేరు చెప్పి ప్రాణం పెడతానని, ఇదిగో అందరూ ఒక్కటైపోండి అని చేశాడండి ఆయన. సిలువ యాగం, బలియాగం. నిజంగా సిలువ లేకపోతే ఏ మనిషి మారేవాడు కాదండి. నిజంగా దేవుని ప్రేమించి ప్రపంచాన్ని ప్రేమించాలనే ఒక విధానాన్ని, ప్రేమ అనేది దేవుని ప్రేమించడం కానీ సాటి మనిషిని ప్రేమించడం కానీ లేని ఈ ప్రపంచానికి నేర్పించింది ఎవరైనా ఉన్నారంటే ఆయన క్రీస్తు. అందుకని నేను టైటిల్ ఏమిటంటే మిథ్యలో మానవుడు మార్గాన్ని చూపిన మహనీయుడు. అది ప్రేమతోటే చూపించాడు, అది ప్రాణం పెట్టిన ప్రేమతో చూపించాడు. ఎందుకంటేనండి ఎంత చెప్పినా మనిషికి అర్థం కాదండి, అంత మనసు ఇవ్వలేడు, ఆ విధంగా ఆలోచించలేడు మనిషి. ఇప్పుడు ఒక జబర్దస్త్ షో చూపించావు అనుకోండి, ఆహాహా అంటే నవ్వుకుంటూ నేస్తాడు. ఏ సినిమా చూపించినా, ఇంగ్లీష్ సినిమా చూపించండి, హిందీ సినిమా చూపించండి, ఆహాహా అంటే ఏదో చూసేస్తాడు. ఎలా వింటాడు? కానీ అలాంటి మనిషికి, అర్థం కాని మనసు ఇవ్వలేని మనిషికి అర్థం చేయించడానికి ఆయన పెట్టింది ఏంటి తెలుసా? ప్రాణం. ఒకసారి చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం ముగించేద్దాం. నిజంగా మనిషి భ్రమల తొలగిపోవాలన్నా, మనిషి మిథ్య తొలగిపోవాలన్నా యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు, ఎందుకు చనిపోవాలి, ఆయన చావులో ఏముంది, ఆయన బ్రతుకులో ఏముంది, ఆయన జీవితం ఏం నేర్పిస్తుంది, ఎందుకు ఆయన అలా చేశాడు, ఆయన చేసి సాధించింది ఏంటి చెప్పండి. ఇప్పుడు యేసుప్రభువారు చేశాడు కాబట్టి ఏమన్నా యోధ జాతికి మనం ఏమన్నా ఇస్తున్నావా? ఆయన జాతి కానీ, మతం కానీ, కులం కానీ ఇలాంటివి ఏమైనా పెంచి పోషించాడు ఆయన? లేదే. యూదుడని, గ్రీస్ దేశస్థుడని ఏమి భేదం లేదన్నాడే, అందరూ ఒక్కటే అన్నాడు. ఆయన యూదుల్లోంచి పుట్టాడు కాబట్టి యూదుడంటే భేదం చూపించాడా? లేదు కదా. యోహాను సువార్త 10వ అధ్యాయం 17, 18 వచనాలు. నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టించున్నాను, ఇందువలననే, అంటే వీళ్ళకి అర్థం కావడానికి ఈ శరీర జీవితం కాదని, అలాగే నువ్వు వాళ్ళకి నిత్య జీవం ఉందని చెప్పడానికి నేను ప్రాణం పెట్టాలి. కాబట్టి నువ్వు వాళ్ళకి నిత్య జీవం ఇవ్వడానికి ఈ భూమినిచ్చిన నువ్వు, కొంతకాలాన్నిచ్చిన నువ్వు, అదే ప్రేమ కాకుండా ఈ కాలాన్ని ముగించుకున్న తర్వాత ఆ లోకానికి వాళ్ళు రావాలని నువ్వు ప్రేమిస్తున్నావు. అయితే ఆ ప్రేమిస్తూ నువ్వేం చేస్తున్నావు తెలుసా? వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళకి అర్థం కావడానికి నేను ఒక పని చేయాలి. ఏం చేయాలంటే నా ప్రాణం పెట్టాలి. నేను పెడతాను, పెట్టి మళ్ళీ తీసుకుంటాను. ఏమన్నా మామూలు విషయం అంటారా? మామూలు విషయం అంటారా? మరి అందరికి సరదా కొట్టించుకోరా, ట్రీట్మెంట్ చేసేస్తా ఉన్నాం అనుకోండి, కొట్టించుకుంటారా? నొప్పులు భరిస్తావా? అమ్మో ఎంత టెంప్టేషన్ అండి. చిత్రవత్ చేసేసారండి ఆయన్ని.
ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. అంటే మన కోసం ప్రాణం పెట్టినందువలనే ఆయన్ని ప్రేమిస్తున్నాడట. మన కోసం ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడో తెలుసా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి, మనల్ని ఆయన ప్రేమించాడు కాబట్టి, ఆయన మనల్ని ఆయన్ని తండ్రిని ప్రేమిస్తే ఆయన ఏం చేయాలి తెలుసా? మన కోసం ప్రాణం పెట్టాలి. అదే తండ్రి అనుకున్నాడు. ఏమంటే, నేను లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను, వాళ్ళకి జీవితాన్ని ఇచ్చాను, కానీ వాళ్ళు ఆ జీవితం కూడా, మానవ జీవితం కూడా కొంతకాలం ముగిసిపోయే జీవితాన్ని ఇచ్చాను, కానీ వాళ్ళు నన్ను తెలుసుకుంటలేదు. ఆ జీవితం ముగిసిపోయిన తర్వాత నాకు పిల్లలుగా నా దగ్గర ఉండిపోవాలనుకున్నాను. ఎందుకంటే నేను ప్రేమించానని నన్ను ప్రేమిస్తే చాలు నా దగ్గర తీసుకుందాం అనుకున్నాడు. కానీ వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు ఎంతో ప్రేమించి ఆయన ఏమన్నాడంటే, వాళ్ళకి నిత్య జీవం ఉంది, నా దగ్గర జీవం ఉంది, నా దగ్గర బ్రతుకుంది, నా దగ్గర ఉండే పరిస్థితి ఉంది అని తెలుసుకోవడానికి నువ్వు ప్రాణం పెట్టాలి అని అడిగాడు. పెడతానన్నాడు. అందుకనే వచ్చాడు యేసుప్రభువారు. అందుకే బలైపోయాడు. ఇందువల్లనే నా తండ్రి నన్ను ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? అంటే మన కోసం ప్రాణం పెట్టినందుకే యేసుప్రభువారిని ప్రేమించాడు. పెట్టేసి ఏం చేశాడు? మనమందరం ఒక్కటే దేవుని పిల్లలు, మీరందరూ రక్షణ పొందండి, ఇది నమ్మండి, ఒక్కటిగా బ్రతకండి, దేవుని పిల్లలుగా, దేవుని ప్రేమించేవారుగా బ్రతకండి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకండి, పాపం చేయకండి. పాపం అంటే ఏంటి తెలుసా? పొరుగువానికి అన్యాయం చేయడమే. బైబిల్ పాపం 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 అన్నదంటే పాపానికి డెఫినేషన్ ఎవరికి తెలియదు. ఎందుకంటే ఏమంటారంటే, బైబిల్ అంతా రెండు మాటల్లో సమాప్తమైంది. ఒక మాటలో నిన్నువలే పొరుగువాని ప్రేమించడు అంటే అర్థం ఏంటంటే, ప్రేమించడం అంటే నీ పొరుగువాని భార్యనైనా, నీ పొరుగువాని ఎద్దునైనా, నీ పొరుగువాని ఇల్లునైనా, నీ పొరుగువాని దేన్నైనా ఆశించకండి అన్నాడు. అబద్ధ సాక్ష్యం పలకూడదు, నరహత్య చేయకూడదు, చేస్తే పాపం. అంటే నువ్వు సాటి మనిషికి చేసే ద్రోహం ఉందో చూసారా, అదే పాపం అన్నాడు దేవుడు. దాన్ని క్షమించడు. ఎందుకంటే దేవుని కుమారుడు వాడు, దేవుని బిడ్డ. నువ్వు వాడిని వంచిస్తే దేవుడు అది శిక్షకి సంబంధించిన నేరమని అనుకోడా? దాన్ని పాపంగా ఎంచడా? దాన్ని చెడు కింద ఎంచడా? అదేనండి బైబిల్ ఇచ్చింది. సో కాబట్టి దేవుణ్ణి ప్రేమించకపోయినా, పాపం చేసినా వాడు ఏం చేస్తున్నాడంటే పొరుగువానికి నష్టం చేస్తున్నాడు, పొరుగువాడిని మోసం చేస్తున్నాడు, లేదా పొరుగువాడిని దండిస్తున్నాడు, లేదా ద్వేషిస్తున్నాడు, లేదా చంపుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. అది దేవుడికి నచ్చదు. ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, సాటి మనిషిని ప్రేమించాలి, ప్రేమించి బ్రతుకు, ఎవరిని మోసం చేయకుండా. అంటే అప్పుడు నువ్వు దేవుని కుమారుడివి, దైవ స్వరూపంలో ఉన్నవాడివి. దేవుడు అందరినీ ప్రేమించాడు. అలా మనకి ప్రేమను నేర్పించడానికి, ప్రేమించేవారుగా మనం ఉండడానికి ప్రాణం పెట్టి, అసలు ఈ లవ్ అనేది, ఈ ప్రేమ అనేది, ఫీలింగ్స్ అనేవి మనకు అసలు ఉండవండి. కులాలు మతాల్లోంచి వచ్చిన వాళ్ళు మనం, ఈ జాడ్యాల్లోంచి వచ్చిన వాళ్ళు, ప్రతి మనిషిని మనం ఎలా ప్రేమించగలవండి? కానీ ఆ జాడి అంతా వదిలించేసి ప్రేమించేలా చేసాడు. ఎలా? ప్రాణం పెట్టి. కాబట్టి భ్రమల్లో బ్రతుకుతున్న, మిథ్యలో బ్రతుకుతున్న మనిషికి మార్గాన్ని ప్రబోధించినవాడు ఎవరో తెలుసా? చూపించినవాడు, నిరూపించినవాడు, అసలైన మార్గాన్ని ఏర్పరిచినవాడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే దిక్కండి ప్రపంచానికి దేవుడి దగ్గర రావడానికి. ఆయనే దిక్కు ప్రపంచానికి దేవుడిని ప్రేమించడానికి, దేవుడి ప్రేమను తెలుసుకోవడానికి, దేవుడి ప్రేమను అర్థం చేసుకోవడానికి. నిజం, ఎందుకంటే మనస్ఫూర్తిగా ఆలోచిస్తేనే ఇవి అర్థమవుతాయి. అందుకని ఆయనే చెప్పుకున్నాడండి, చేసిందంతా చేసిన తర్వాత నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇదంతా వదిలేసి ఆయనే మార్గమా, ఆయనే సత్యమా, ఆయనే జీవమా, ఆయన ద్వారా రాడంటే. ఎందుకంటే ఆయన ప్రేమించడం నేర్పించాడు, దేవుని ప్రేమించడం చెప్పాడు, సాటి మనిషిని ప్రేమించడం నేర్పించాడు. అది అది ఆ మార్గం ఆయనే కదా చూపించాడు. ప్రపంచంలో ఎవరైనా చూపించారా? ఆ మార్గాన్ని ఎవరైనా ప్రబోధించారా చెప్పండి? ఆ మార్గాన్ని, ఆ సత్యాన్ని ఎవరైనా చెప్పారండి? దోచుకున్నారు సమాజాన్ని, వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవడానికి. కాబట్టి క్రీస్తు
లేని ప్రపంచం, క్రీస్తు లేని మనిషి భ్రమల్లో ఉంటాడు. ఎవడో ఒకడు ఏదో ఒకలా వంచిస్తాడు, మోసం చేస్తాడు. అలాగే నువ్వు వాళ్ళ మోసానికి, వాళ్ళ స్వార్థానికి బలైపోతావు. ఒకరోజు నీ జీవితమే ముగిసిపోద్ది. తర్వాత నువ్వు దేవునికి కాకుండా పోతావు. కానీ అదే క్రీస్తులోకి వచ్చావు, ఎవ్వడి మోసానికి మోసపోవు. హ్యాపీగా ఆనందంగా బ్రతుకుతావు. అందరిని దేవుని పిల్లలా చూస్తావు. ఈ ప్రపంచం అంతా దేవుడు ప్రేమించిందిగా చూస్తావు. నీకోసం ప్రాణం పెట్టి, నీకోసం పరలోకం కోసం, నీకు పరలోకం ఇవ్వడానికి ఎదురు చూస్తున్నా ఆయన కోసం ఎదురు చూస్తావు. నిజంగా ఆ ప్రేమ, ఆ ఫీలింగ్, ఆ మనసు మనకు వచ్చేస్తే నిజంగా మనసంతా ఏమైపోద్దో తెలుసండి, ప్రశాంతత వచ్చేస్తుందండి. ఎక్కడ లేని ప్రశాంతత. కానీ ప్రతి మనిషికి, క్రీస్తు లేని మనిషికి ప్రశాంతత ఉండదండి క్రీస్తు లేని జీవితం. ఎందుకంటే నేను నా క్రీస్తు లేని జీవితాన్ని అనుభవించాను, క్రీస్తు ఉన్న జీవితాన్ని అనుభవిస్తున్నాను. క్రీస్తు లేనప్పుడు నేను ఇలా మాట్లాడగలను ఏంటండి? ఇలా చూడగలనా? ఎవరినైనా సాటి మనిషిని ఎవరినైనా అలా చూడగలనా? ఎంత విసిగ్గా చూస్తాం, ఎంత కల్మషం నిండిపోద్ది వాడు మన పక్కన ఉంటుంటే, ఎంత ద్వేషం, ఆ భావజాలం ఇవన్నీ అనుభవించిన వాళ్ళవే కదండి. అర్థం చేసుకోండి. దేవుణ్ణి ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించి సాటి మనిషిని ప్రేమించండి. దేవుని ప్రేమలో ఉండండి. దేవుని పిల్లలుగా బ్రతుకుదాం. అలాంటి మార్గాన్ని ప్రబోధించాడు. క్రిస్టియానిటీ మతం కాదు, సమస్త మానవాళికి అవసరమైన, సమస్త మానవాళిని ఏకం చేసే, సమస్త మానవాళి ఒక్కటే. ఎలా అంటే మనుషులం కాదు కాబట్టి అని కాదు, దేవుని పిల్లలం కాబట్టి, దేవుని ఆత్మను పంచుకుని పుట్టిన వాళ్ళం కాబట్టి, ఒకే లోకానికి వెళ్ళవలసిన వాళ్ళం కాబట్టి, ఆయనే మళ్ళీ తీసుకెళ్ళడానికి, ప్రభువు మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువే మరలా మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు కాబట్టి, ఇదండి మన జీవితం. ఇది మన జీవితం. మన జీవితం చాలా గొప్పది. మన ముందున్న జీవితం మామూలు జీవితం కాదు. ఆ జీవితాన్ని మనం నమ్మడానికి, ఆ జీవితాన్ని మనం పొందుకోవడానికి ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది. కాబట్టి మీరు ఎప్పుడు ఏ భ్రమల్లోనూ, ఏ మాయలోనూ ఉండకండి. దేవుని ప్రేమించండి. ఇదే యేసుప్రభువారు చెప్పారు, దేవుని ప్రేమించి సాటి మనిషిని ప్రేమించండి. ఇది ఎవ్వరికి నష్టపరిచే బోధ కాదు, కాదు, కాదు. ఏ భ్రమలు లేకుండా, ఏ విద్వేషాలు లేకుండా మనం బ్రతకగలిగేది. అలాంటి బ్రతికితే మనకు రక్షణ వస్తుంది. సో కాబట్టి మనం అందరం కూడా బైబిల్ జ్ఞానం, బైబిల్ చెప్పిన దాన్ని మనం సరిగా అర్థం చేసుకుని, క్రీస్తు ప్రభువుని సరిగా నేర్చుకుని, తెలుసుకుని, అలాంటి ధన్యత దేవుని పిల్లలుగా, దేవుని ప్రేమించేవారుగా, ఎలా అంటే పూర్ణ మనసు, పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసు. ఎవరికి దేనికి చోటు ఇవ్వకండి. పూర్తిగా దేవుడికి చోటు ఇస్తే మనకంత దేవుడి వలన ఎలా కలిగిందో, అందరూ ఎలా దేవుని పిల్లలు అంత అర్థమైపోద్దండి. ఇందులో కొంత మనకి దేవుడి మీద ప్రేమ తగ్గిందనుకోండి, మనం సరిగా చూడలేము. ఇదంతా పూర్తి దేవుని ప్రేమలో మునిగిపోయాం అనుకోండి, ఇదంతా దేవుడి వలన కలిగిందని మనం అర్థం చేసుకోగలం. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.